శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం మండికల్లు. ఈ గ్రామం ములబాగులు రామసముద్రం రోడ్డు గుండా 11 కిలోమీటర్లు, ములబాగిలు నుండి శ్రీనివాసపురం రోడ్డు గుండా 13 కిలోమీటర్ల దూరములో ఉంది. పూర్వం సీతాదేవి అవని నుండి శ్రీరాముని వెంట వస్తూ మొండికేసి కూర్చున్నదట. రాముడు ఎంత బ్రతిమాలినా లేవకపోవటంతో ఈ స్థలం పవిత్రంగా భావించి ఆమె పేర ఒక రాతి ప్రతిమను భూస్థాపితం చేశారు. ఆ స్థాపించిన రాయి ప్రాంతంలో గ్రామం నిర్మించబడగా గ్రామానికి మండికల్లుగా జనవాడుకైనదని చెబుతారు. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం 100 అడుగుల పొడవు, 50 వెడల్పు, 5 ఎత్తుగా గల ప్రాకారంలో ఉంది. 13 అడుగుల పొడవు వెడల్పులతో 31 ఎత్తుగా గల ఏకకలశ గోపురంలో స్వామివారు బృందావనంలో రుక్మిణి సత్యభామ సమేతముగా పూజలందుకునేవారు. ఆలయం శిథిల దశలో ఉండగా పునర్నిర్మాణంలో భాగముగా బృందావనం రంగమండపములోనికి మార్చి మూలస్థానంలో విగ్రహాలు స్థాపించారు. గర్భగుడికి 20 పొడవు వెడల్పులతో రంగమండపము, 40 పొడవు 30 వెడల్పుతో ప్రవేశ మండపములు ఉన్నాయి. గర్భాలయ ప్రదేశములో ద్వారపాలకులున్నారు. ప్రవేశంపై గోపురం దశావతార దృశ్యాలతో అలంకరించబడింది. ఎదురుగా గరుడాలయము, బలిపీఠము, ఏకశిలా రాతి దీపస్తంభములున్నాయి. ఆగ్నేయములో 4 గాళ్ల మండపం ఉంది. ఈ గుడి దగ్గరున్న MB 176 శిలాశాసనం ప్రకారం బచ్చయ్య దేవ మహారాజు, అతని సామంతులైన నాగయ్య నాయక, పాపయ్య నాయకల విషయాలు ఇందులో తెలుస్తున్నాయి. జీర్ణమైన శాసనం ప్రకారం ఇంకా తెలియవలసిన విషయాలు ఉన్నాయి. నోలింబ దిలీపుని పాలనలో తిరుపయ్య పుత్రుడు చంద్రశేఖర మండికల్ చెరువు కట్టకు రాయి కట్టి బలోపేతం చేసినట్టు కురబరహల్లి దగ్గరున్న ఒక శాసనం తెలుపుతోంది. ఇంకా ఈ ఆలయములో నిత్య పూజలు, పౌర్ణమి, అమావాస్యలకు విశేష పూజలు, రామకోటి ఉంటుంది. కృష్ణ జన్మాష్టమికి, కార్తీక సోమవారాలకు దీపారాధనలు, దసరాకు ఊరేగింపు, శ్రీరామనవమికి ధనుర్మాసములోనూ ప్రత్యేక పూజలు ఉంటాయి. ఇక్కడున్న శాసనాల బండలు తొలగించబడినవి. అర్చకం శ్రీ చలపతి స్వామి అర్చకులుగా ఉన్నారు. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూసేందుకు అవకాశం పొందండి. పురాతన దేవాలయాల అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఇంకా అనేక దేవాలయాల చరిత్రలను, స్థల పురాణాలను చూసి సంతోషపడవచ్చు.